అయ్యా, నువ్వు ప్రతిరోజు ఒంటరిగానే ఉంటావే, ఆటకు రావా? నాకు చదువు అంటే చాలా ఇష్టం, కానీ నువ్వు పిలిచావు కాబట్టి వస్తాను. ఇద్దరు కలిసి ఆట ఆడతారు. మిగతా పిల్లలు ఆశ్చర్యంగా చూస్తారు వాళ్ళ ఆటను. అరే, ధనికోడు పేదోడితో స్నేహం చేస్తున్నాడు. స్నేహానికి డబ్బు అవసరం లేదు, మంచి మనసు ఉంటే అంతే చాలు నాకు. రోజులు గడుస్తాయి. ఇద్దరు కలిసి పాఠశాలకు వెళ్లడం, కలిసి తినడం, కలిసి చదవడం మొదలుపెడతారు. ఒకరోజు, రాము, నీ డబ్బా చూపించు. ఈరోజు ఇంట్లో అన్నం లేదు, అందుకే ఖాళీ డబ్బా తీసుకొచ్చాను. సోము ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన డబ్బా రాముకిస్తాడు. అలా వద్దు, నాకిస్తే నువ్వేం తింటావు సోము? స్నేహితుడు ఆకలిగా ఉంటే నేను ఒక్కడ్నే తినలేను. రాము కళ్ళల్లో నీళ్లు మెరిసిపోతాయి. గ్రామంలో కొందరు ఇలా అంటారు. సోము, ఆ పేదోడితో ఎందుకు తిరుగుతున్నావు? అతని వల్ల నీకు ఏమీ లాభం? లాభం కోసం చేసేది వ్యాపారం, మనసు కోపం చేసేది స్నేహం. ఆ మాట విన్న పెద్దలు కూడా మౌనంగా చూస్తారు. పరీక్ష జరుగుతుంది. సోము ఒక ప్రశ్నకు సమాధానం రాయక ఇబ్బంది పడుతున్నాడు. రాముకి ఆ సమాధానం తెలుసు, కాని తన కాపీ చూపించడు. పరీక్ష అయిపోయాక, రా, నువ్వు చూపించి ఉంటే నాకు మార్కులు వచ్చేవి కదా. మార్కులు వస్తాయి, కాని నిజాయితీ పోతుంది కదారా. సోము చిరునవ్వుతో, అందుకే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. కొన్ని నెలల తర్వాత సోము తండ్రి అప్పుల్లో పడతాడు. వారి ఆస్తి వేలానికి వెళ్తుందనే వార్త గ్రామమంతా వ్యాపిస్తుంది. అప్పుడు చాలామంది డబ్బు ఉన్నప్పుడు మాత్రమే స్నేహం చేశారు అని దూరమైపోతారు. కానీ రాము మాత్రం, సోము, పరిస్థితులు మారచ్చు, కానీ మన స్నేహం ఎప్పటికి మారదు అని అతని భుజంపై చెయ్యి వేస్తాడు. సోము కళ్ళలో ఆనంద బాష్పాలు. నాకిప్పుడు అర్థమైంది రాము, కష్టంలో తోడు నిల్చేవాడే నిజమైన స్నేహితుడు. సోము ఇంటి పరిస్థితి రోజురోజుకి దిగజారుతుంది. ఒకప్పుడు వారి ఇంటి ముందు ఎప్పుడూ రద్దీగా ఉండేది. ఇప్పుడు ఆ ఇంటి ముందు నిస్సందు నిశ్శబ్దం. ఒక సాయంత్రం, రాము, అందరూ నన్ను వదిలేశారు, నువ్వైనా ఎందుకు వస్తున్నావు? సోము, ఎండలో నీడలా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ చీకట్లో ఉండేవాళ్ళు నిజమైన స్నేహితులు. సోము కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మరుసటి రోజు ఇద్దరూ అడవికి కట్టెలు తెచ్చేందుకు వెళ్తారు. హఠాత్తుగా పోదల్లో శబ్దం. రాము, ఏదో కదులుతోంది. అప్పుడే ఒక అడవి పంది వేగంగా వాళ్లవైపు పరిగెడుతుంది. రాము, పారిపో! కాని రాము పారిపోకుండా ఒక పొడవైన కర్ర తీసుకుని, నువ్వు వెనక్కి వెళ్ళిపో సోము. అడవి పంది రామువైపు దూసుకొస్తుంది. రాము గట్టిగా అరుస్తూ కర్రతో ఎదుర్కొంటాడు. గ్రామస్తులు శబ్దం విని అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తారు. అడవి పంది పారిపోతుంది. గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తారు. రాము, నీ ప్రాణం పోయేదే, ఎందుకిలా చేశావు? స్నేహితుణ్ణి కాపాడడానికి ప్రాణం కూడా చిన్నదే. సోము వెంటనే రాముని గట్టిగా కౌగిలించుకుంటాడు. నన్ను కాపాడటానికి నీ ప్రాణం పణంగా పెట్టావు. నీ రుణం నేను ఎప్పటికి తీర్చలేను. స్నేహంలో రుణాలు ఉండవు సోము, ప్రేమ మాత్రమే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత గ్రామ పెద్ద అందర్ని పిలుస్తాడు. ఈ గ్రామంలో నిజమైన స్నేహమంటే ఏమిటో రాము, సోము చూపించారు. గ్రామస్తులు అందరూ చప్పట్లు కొడతారు. ఒకప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళు సిగ్గుతో తలదించుకుంటారు. కాలం గడుస్తుంది. రాము చదువుకుని గ్రామానికి గురువుగా తిరిగొస్తాడు.
సోము కష్టపడి మళ్లీ తన కుటుంబాన్ని నిలబెడతాడు. ఇద్దరు కలిసి గ్రామంలో పేద పిల్లల కోసం ఉచిత పాఠశాల ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవంలో ఈ పాఠశాల పేరు నువ్వే పెట్టు రాము. పేరు ఒక్కటే, స్నేహం విద్యాలయం. సూర్యాస్తమయం. ఇద్దరు చిన్నప్పుడు కూర్చున్న అదే చెట్టు కింద కూర్చుకుంటారు. రాము, డబ్బు పోయింది, పేరు పోయింది, కాని నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ వదల్లేదు. నిజమైన స్నేహితుడు సంతోషంలో చప్పట్లు కొట్టేవాడు కాదు, కష్టంలో భుజం ఇచ్చేవాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఆకాశం వైపు చూస్తారు. సంపదతో వచ్చే స్నేహితులు చాలామందుంటారు. కానీ కష్టాల్లో కూడా మనతో నిలబడే ఒక స్నేహితుడుంటే అదే జీవితంలో అతిపెద్ద సంపద.